సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో చాలా మంది స్త్రీలకు సంబంధించి పీసీఓడి అని, పీసీఓఎస్ అని ఇలా స్త్రీల ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాము. అంటే రోజు రోజుకి సమస్య ఎక్కువ అవుతుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. వివాహం అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరికీ కూడా ఏదో ఒకటి లేడీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. వివాహమైన స్త్రీల విషయానికి వస్తే ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి సంతానం కలగటానికి కూడా చాలా ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందుగానే ఆచరించే విధానం ఏదైనా ఉందా? వచ్చిన వాళ్ళు తగ్గటానికి చేసుకునే విధానం ఏమన్నా ఉందా? దాని గురించి తప్పకుండా ఉందండి. దీనికి ఆస్ట్రాలజీలో నేను మీకు ఒక కాంబినేషన్ చెప్తాను. ఇప్పుడు అది మీరు జాతకం చూడంగానే అది ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి పీసీఓడి, మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం జరుగుతుంటుంది. అంటే అక్కడే మీకు ఆస్ట్రాలజీ ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎనీ చార్ట్ స్కార్పియో అని ఉంటుంది, అంటే వృశ్చిక రాశి ఉంటుంది. ప్రతి జాతకానికి 12 రాశులు ఉంటాయి. అందులో మీ రాశి ఏది, మీ లగ్నం నుంచి అష్టమ స్థానం ఏది, మీ యొక్క జన్మజాతకంలో స్కార్పియో సైన్లో గనక రాహు ఉంటే ఆర్ కేతు ఉంటే, ముఖ్యంగా రాహు ఉంటే అది నీచ స్థానం. స్కార్పియో సైన్ ఇండికేట్స్ ఈ సీక్రెట్ ఆర్గన్స్. ఎనీ చార్ట్ స్కార్పియో సైన్లో రాహు ఉంటే మీరు చూడొచ్చు 95% ఆఫ్ కేసెస్ సఫరింగ్ మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్. ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నా. అంటే జ్యోతిష్ శాస్త్రం ఎంత బాగా అమ్మ బాబాయ్ ఏంటి నిజంగా ఇలా పనిచేస్తుంది అనుకోవచ్చు. ఎవరికి వారు చెక్ చేసుకోవచ్చు. మొత్తం రాశి చక్రంలో మేషం నుంచి మీనం వరకు వాళ్ళ పర్సనల్ చార్ట్లో మేషం నుంచి 8th హౌస్ ఇస్ స్కార్పియో. అక్కడ రాహు ఉన్నాడేమో చూడండి. సమ్ టైమ్స్ కేతు ఉంటే కూడా వస్తుంది, సమ్ టైమ్స్ పాపగ్రహాలు ఉంటే వస్తుంది. అక్కడ ఏ గ్రహం అయితే పాపగ్రహం ఉందో దానికి సంబంధించిన దానం ఇవ్వాలి. రాహు ఉంటే మినుములు దానంగా ఇవ్వాలి, కేతు ఉంటే ఉలవలు దానంగా ఇవ్వాలి. కేతు ఉంటే ఏమవుతుందంటే సర్వసాధారణంగా వాళ్ళకి అవ్వదు తొందరగా. మా అమ్మాయికి పెద్ద మనసు అయిందండి కానీ మళ్ళీ రెగ్యులర్ రావట్లేదు అంటారు. కేతు ఈజ్ స్ట్రకింగ్ ప్లానెట్. రాహు ఉంటే యాక్చువల్గా స్త్రీకి 27 డేస్కి రావాలి ఒకసారి, 20 డేస్కి వచ్చేయడం, 18 డేస్కి వచ్చేయడం, ఎర్లీగా రావడం, కొంతమందికి ఎక్కువ రోజులు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడే మనకి జ్యోతిషాస్త్రం యొక్క బ్యూటీ తెలుస్తుంది. అరే ఏంటిది నిజమే కదా, ఇది ఏంటి అసలు నిజంగా ఇలా ఎలా అవుతుంది. అందుకే మేము జాతకం చూడగానే అక్కడ రాహు ఉంటే చెప్తాం మీకు మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఎస్ అంటారు. లేదా లగ్నం నుంచి అష్టమం పాడైనా అవుతుంది. మరి పురుషుడికి ఏంటండి అంటే జెనికల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, వాళ్ళకి ఎవరికైనా పురుషుడికైనా స్త్రీకైనా కొంచెం స్కార్పియో సైన్ పాడైతే కొంతమందికి ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్ కాకుండా పైల్స్ అంటారు చూసారా, పైల్స్ వస్తుంటుంది. రాహు గనక కనెక్టివిటీ ఏర్పడితే కనుక పైల్స్ జబ్బుతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ విధమైన ఇబ్బందులు లేదంటే పైల్స్ లాగా అయినా సరే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందులో పర్టికులర్ గా మేష లగ్నానికి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మేష లగ్నం లేదా లగ్నం నుంచి అష్టమ స్థానం పాడైనది అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే ఈ పీసీఓడి సమస్యలు వస్తున్నాయంటే ఎవరైనా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ లగ్నం రోగభావంతో కనెక్టివిటీలో ఉందా లేదా. అంటే వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనుభవించే యోగంతో పుడతారు. అంటే ఏంటి, వాళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం, వ్యాధి రూపేణ వర్ధతే అంటూ ఉంటారు. అంటే పూర్వజన్మ కర్మ వాళ్ళకి వ్యాధి రూపంలో అనుభవించాలని పుడతారు. దాన్ని వదిలి నువ్వు పారిపోలేవు, వ్యాధి నీ లోపల ఉంటుంది. అప్పుడు ఏంటి, అసలు ఏ ప్లానెట్స్ వల్ల వచ్చింది, ఆ కర్మ చేసావు నువ్వు, ఆ ప్లానెట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటిది నువ్వు చేసుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది గత జన్మలో 100% ఇంకా అందులో డౌట్ ఏం లేదు. మరి పాపాన్ని అనుభవించాల్సిందే. కానీ రోగం తగ్గడానికి మందులు వాడుకొని దాన్ని ఆపేస్తున్నామంటే పాపం అనుభవించట్లేదనేనా? ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ నేను ఒకసారి ఒక హోమియోపతి డాక్టర్ గారిని అడిగా. ఏమంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపాయన పీడితం అంటే ఏమైపోతుంది అంటే ఆయన ఏమన్నాడంటే రోగం ట్రాన్స్ఫర్ అవుతుంది సార్, ఇంకో ఆర్గానికి వెళ్తుంది, ఇంకో దగ్గరికి వెళ్తుంది, ఎవరికో లక్కీగా అది క్లియర్ అవుతుంది అని చెప్పారు. ఎస్, దాని తర్వాత నేను దాన్ని రీసెర్చ్ చేసి చూస్తే నిజంగా అలా జరుగుతుంది ఒకటి. ఇంకోటి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే మంత్రం మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరో తెలుసుకుని మంత్రం చేసుకున్నా కూడా సరిపోతుంది. అందులో లలిత సహస్రనామాల్లో ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాకపోతే మీరు అంత నమ్మకంగా రోజు చేయాలి. మనం ఏదో వింటాము, 2 రోజులు చేస్తామా, ఇది అవుతుందా, ఎక్కడో అపనమ్మకం. అంత రోగం ఉంటే ఒక్క మంత్రంతో తగ్గుతుందా? తగ్గుతుంది. ఒక ఎఫెక్ట్ అంటారు, ప్లాస్మా ఎఫెక్ట్ ఏదో ఉంటుంది దాని పేరు. దాంట్లో ఏం చెప్తారంటే 2 పేషెంట్స్ని కూర్చోబెట్టి
ఒక పేషెంట్కి 25% ఇచ్చాము మెడిసిన్, ఇంకో వ్యక్తికి 50% డోస్ ఇచ్చాము అని చెప్పి అసలు ఈ 50% డోస్ ఇచ్చిన వ్యక్తికి అసలు ఏమి చెప్పరు, అసలు ఏమి ఇవ్వరు, ఇచ్చామని చెప్తారు. 25% వ్యక్తికి నిజంగానే ఇస్తారు. ఇచ్చి అడుగుతుంటారు ఏమైంది అంటే సార్ కొంచెం బెటర్గా ఉంది సార్ అంటాడు 25% ఇచ్చిన వ్యక్తి. ఈ 50% ఇచ్చానని చెప్పి ఏమైనా వ్యక్తిని అడిగితే ఏమో సార్ నాకు ఇంకేమీ అనిపించట్లేదు అంటే, ఏంటో 25% ఇచ్చిన వ్యక్తికి ఏమొస్తుంది రిజల్ట్ నీకు రేదా అనగానే ఆలోచిస్తాడు, ఎస్ చాలా బాగుంది. అసలు 25% ఇచ్చిన వ్యక్తి అసలు ఏదంటున్నాడు నీకు అసలు ఉండకూడదు నొప్పి అంటే, ఓహో అసలు నొప్పి ఈ నొప్పి కాదనమాట, అసలు 50% ఇవ్వకపోతే ఇంకా ఎక్కువ నొప్పి ఉండేది అనమాట అని ఫీల్ అవుతాడు. అంటే మన మైండ్, అందుకే ఆస్ట్రాలజీలో 4000 తీసుకుంటాం రోగభావం ఎలా వర్క్ చేస్తుంది అంటే. అందుకే చూడండి, నువ్వు దాన్ని మనసు పెట్టకు, నువ్వు ఏదైనా సరే నువ్వు దాని మీద నువ్వు జయించలేకపోతున్నావు మనసు పెట్టట్లేదు అని అర్థం, అది వదలట్లేదన్నా మనసు ఎక్కువగా పెట్టేస్తున్నావు అని అర్థం. నువ్వు ఫస్ట్ డైవర్ట్ అవ్వ అంటుంటాం, సమస్య ఏదైనా డైవర్ట్ అవ్వ బికాజ్ ఆఫ్ మైండ్ దానికి కనెక్ట్ అయితే అది కనెక్ట్ అవుతుంటుంది. కాబట్టి మనం మనసును ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. రెండోది మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నా క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. మరొక విషయం ఏంటంటే ఫుడ్ చాలా ప్రధానం అండి హెల్త్ ఇష్యూస్ రావడానికి. మీకు ఫుడ్ ఈజ్ మెడిసిన్. మన సనాతన ధర్మం మన యొక్క ఇదేంటంటే ఫుడ్ను ఒక మెడిసిన్గా తీసుకునేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫుడ్ రోగం రావడానికి అన్నట్టుగా తీసుకుంటాం, విపరీతంగా తినేయడం. అసలు యాక్చువల్గా 2 సార్లు తినాలి ఎవరైనా సరే. థర్డ్ టైం అనేది ఇంకా మరీ వీక్గా ఉన్న పర్సన్స్ తప్ప 2 టైమ్స్ తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. 3వసారి తినేవాడు రోగి, ఒకటేసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి. ఇంకా బాడీ పెంచుతాము, బాడీ బిల్డర్ వాళ్ళు కొంచెం 4-5 టైమ్స్ తింటారు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు, అది వాళ్ళ వృత్తి. వాళ్ళకి దీనికి సంబంధం పెట్టకూడదు. కాకపోతే మీరు ఏం తింటున్నారు అనే స్పృహ మీకు లేకపోతే మీరు రోగాలు బారిన బికాజ్ ఆఫ్ మనం తినే ఫుడ్ 6th హౌస్లో జాయిన్ అవుతుంది. 6th హౌస్ ఈజ్ ది రోగస్థానం. ఉదరస్థానం ఎక్కడికి వెళ్తుంది ఫుడ్, కడుపులో పొత్తి కడుపులోకి వెళ్తుంది. నువ్వు తిన్న ఫుడ్ ఏదైతే నీకు రోగాన్ని ఇస్తుందో అది తింటున్నావు, నీకు రోగం వస్తుంది. నువ్వు తినేటువంటి ఫుడ్ ఎక్కువసేపు ఉండకూడదు కడుపులో అంటే నువ్వు 2 సార్లు తినాలి. కొంతమంది అయితే ఒకసారి తింటారు, నేనైతే 2 టైమ్స్ తింటాను. మార్నింగ్ తిన్నా అంటే మళ్ళీ 4 o'clock తింటా అంతే, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. ఒకటేసారి తింటా అంటే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మీరు అన్ని షూటింగ్లు చేస్తారు అంతమంతా మాట్లాడతారు లేదని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను చెప్పిన మంత్రం చేయండి, మీ 5th లార్డ్ ఎవరో తెలుసుకోండి, మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరు, అండ్ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. మెంటల్లీ చాలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్గా మైండ్ మొత్తం పాజిటివ్గా ఉంచండి. ఎవరి మీద ద్వేషాలు కోపాలు ఇవి పెట్టుకోకండి. మీరు ఎంత ద్వేషాలు కోపాలు శత్రుత్వాలు పెంచుతూ ఉంటారో రోగ శత్రుస్థానం 6th హౌస్, అది రోగాన్ని యాక్టివ్ చేస్తూ ఉంటుంది, నెగిటివ్ ట్రిగర్ చేస్తూ ఉంటుంది రోగాన్ని. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటూ ఆహ్లాదంగా ఉంటూ మీరు ఆస్వాదిస్తూ ఉంటారో లైఫ్ని, మీకు క్యూర్ అయిపోతారు మీరు. అసలు మీరు ఫస్ట్ మీరు ఏ శరీరం తెలుసుకోవాలి, వాత శరీరమా, పిత్త శరీరమా, లేకపోతే కఫ శరీరమా, ఏది ఇన్బ్యాలెన్స్ అయింది దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ ఉంటాయి. ఇందులో రకరకాలు అలోపతిలో చేసే ఉంటాయి, హోమియోపతి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది మంచిది. అది ఏది కరెక్ట్ అనేది మన బాడీ బట్టి, మన బాడీ తత్వాన్ని బట్టి. అంటే నేను అనేది ఏంటంటే హెల్త్ క్యూర్ అయ్యేది మన ఇమ్యూనిటీతోనే క్యూర్ అవుతుంది. మన ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏకాదశి ఉపవాసాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. దాని మీద ఒక అతను నోబెల్ బహుమతి కూడా పొందాడు. ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల ఆ వ్యక్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి క్యాన్సర్ నుంచి తగ్గుతుంది, క్యాన్సర్కి దూరం అవుతున్నారు, అనేకమైన రోగాల నుంచి బయటపడుతున్నారు అనేటువంటిది. అంటే ఇక చెడ్డది పడ్డది అన్ని అడ్డమైన కడుపులో పడేస్తారు కాబట్టి ఒక్క రోజన్నా అట్లా కడుపుని ఖాళీగా ఉంచితే అంత దాని సిస్టమ్ అది సెట్ చేసుకుంటది అని చెప్పి. ఖచ్చితంగా సెట్ చేసుకుంటుంది. అంటే ఒక రకంగా మూఢనమ్మకము అదంతా ఇది ఆధ్యాత్మికం పక్కన పెడితే ఆరోగ్యపరంగా అయినా నమ్మి ఆచరిస్తే బెటర్. ఎగ్జాక్ట్లీ. Thank you, Andy. Thank you very much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.